Hello friends, welcome back to our channel. This is Chandrasekhar. You are watching Chandrasekhar Learning Info. Friends, today we are going to discuss one of the most important topic in the entire English grammar. That is verb. Okay, let's start our topic. Friends, verb. Verb ante Telugu meaning kriya ani. ఈ verb definition చూద్దాం. A verb is a word which is used to express an action, state or position and position. అంటే మనకి వెర్బ్ దేనికి యూజ్ చేస్తామంటే ఈ వెర్బ్ ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే యాక్షన్, పనిని తెలియజేస్తుంది. అంటే చాలామందికి తెలుసు వెర్బ్ అంటే పనిని గురించి చెప్పేది వెర్బ్ అని తెలుసు, కానీ వెర్బ్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి. ఎవరైతే ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడాలి అనుకుంటారో వాళ్ళు వెర్బ్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. వెర్బ్ అనేది ఓన్లీ పనులను చెప్పడానికి మాత్రమే కాదు. వెర్బ్ ఏం చేస్తుందంటే యాక్షన్తో పాటు స్టేట్ ఆర్ పొజిషన్. స్టేట్ ఆర్ పొజిషన్ అంటే స్థితి. ఇక్కడ యాక్షన్ అంటే పని గురించి తెలియజేస్తుంది. స్టేట్ ఆర్ పొజిషన్ అంటే స్థితి, స్థితిని తెలియజేస్తుంది, అంటే పొజిషన్ తెలియజేస్తుంది అన్నమాట. అలానే పొజిషన్, పొజిషన్ అంటే కలిగి ఉండడం. ఎస్, కలిగి ఉండడం అంటే ఏదైనా కలిగి ఉన్నామని చెప్పేటప్పుడు మనం ఈ వెర్బ్స్ని వాడతాం అనమాట. ఫ్రెండ్స్, మనకి వెర్బ్స్ 10 టైప్స్. మనకి మొత్తం 10 టైప్స్ ఆఫ్ వెర్బ్స్ ఉన్నాయి. ఇవి ఈ 10 టైప్స్ ఆఫ్ వెర్బ్స్ గురించి మనం ఇన్ డీటెయిల్గా 1 by 1 తెలుసుకుందాం. అందుకంటే ముందు ఫ్రెండ్స్, ఈ 10 టైప్స్ ఆఫ్ వెర్బ్స్ ఒకే వీడియోలో చేస్తే వీడియో లెంతీ అవుతుంది. సో అందుకే నేను దీన్ని పార్ట్స్ చేస్తున్నాను. రిమైనింగ్ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వెర్బ్ అనే టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఈ వెర్బ్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు వెర్బ్ గురించి తెలుసుకుంటేనే వాళ్ళకి ఫర్దర్ క్లాసెస్ అర్థమవుతాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్రెండ్స్, ఈ 10 టైప్స్లో ఈ 1 and 2 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 1 and 2 పర్ఫెక్ట్గా నేర్చుకొని మనం మాట్లాడడం ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ వెర్బ్స్ గురించి నేను కొన్ని వీడియోస్ చేశాను మన ఛానల్లో. మామూలుగా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడానికి డైలీ యూజ్డ్ వెర్బ్స్ ఒక 400 వెర్బ్స్ తెలుగు మీనింగ్తో నేను వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి, మీకు యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ 10 టైప్స్ నేమ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ లెక్సికల్ ఆర్ మెయిన్ ఆర్ యాక్షన్ వెర్బ్స్. నెంబర్ 2 ఆక్సిలరీ ఆర్ హెల్పింగ్ వెర్బ్స్. నెంబర్ 3 డైనమిక్ అండ్ స్టేటివ్ వెర్బ్స్. నెంబర్ 4 transitive and intransitive verbs. Number 5 finite and non-finite verbs. Number 6 linking or copular verbs. Number 7 causative verbs. Number 8 factitive verbs. Number 9 inchoative or inceptive verbs. Number 10 phrasal verbs. ఓకే, మనం 1 by 1 వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ లెక్సికల్ ఆర్ మెయిన్ ఆర్ యాక్షన్ వెర్బ్స్. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ టైప్ లెక్సికల్ ఆర్ మెయిన్ ఆర్ యాక్షన్ వెర్బ్స్. ఈ యాక్షన్ వెర్బ్స్ అంటే పేర్లోనే ఉంది, ఇవి యాక్షన్ తెలుపుతాయి. యాక్షన్ అంటే చేసే పని, అంటే పనిని తెలిపేవి యాక్షన్ వెర్బ్స్ అనమాట. ఈ యాక్షన్ వెర్బ్స్ అనేవి లెక్సికల్ వెర్బ్ ఆర్ మెయిన్ వెర్బ్ అని కూడా పిలుస్తాం. ఈ యాక్షన్ వెర్బ్స్ 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి రెగ్యులర్ ఆర్ వీక్ వెర్బ్స్. సెకండ్ వన్ ఇర్రెగ్యులర్ ఆర్ స్ట్రాంగ్ వెర్బ్స్. వీటిని స్ట్రాంగ్ వెర్బ్స్ అని కూడా అంటాం, అలానే రెగ్యులర్ని వీక్ వెర్బ్స్ అని కూడా అంటాం. ఇప్పుడు రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వీటి గురించి చూద్దాం. ఫస్ట్ ఇర్రెగ్యులర్ చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి వెర్బ్ కాంజుగేషన్ గురించి తెలియాలి. వెర్బ్ కాంజుగేషన్ అంటే వెర్బ్ అనేది V2, V3, V4, V5గా ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే చేంజ్ అవుతుంది. దీన్నే మనం కాంజుగేషన్ అంటాం. ఎలా అంటే మనకు మామూలుగా వెర్బ్ అంటే ఇది బేస్ ఫామ్ అనమాట. వెర్బ్ పని, ఫర్ ఎగ్జాంపుల్ సెండ్ అంటే పంపించడం, రీడ్ అంటే చదవడం, ఇది పని. సో ఇది బేస్ ఫామ్ అనమాట. సో ఈ బేస్ ఫామ్ నుంచి V2కి వెళ్తుంది, V2 నుంచి V3 అలా. సో బేస్ ఫామ్ అంటే మామూలుగా ఒక పని. అలానే V2 అంటే ఇది జరిగిపోయింది అని అర్థం, అంటే పాస్ట్, గతం, కంప్లీట్ చేసామన్నమాట. ఏదైతే ఆ పని ఉందో అది కంప్లీట్ చేసామని అర్థం. V3 కూడా సేమ్, ఇది కూడా జరిగిపోయిందనే అర్థం, అంటే గతంలో చేసామనే అర్థం. V4 అంటే ఇది జరుగుతూ ఉంది అని చెప్పడం,
అంటే ఏదైనా కంటిన్యూ అవుతుంది, ఏదైనా మనం పని గురించి చెప్పేటప్పుడు అది కంటిన్యూ అవుతుందని చెప్పినప్పుడు మనం ఈ V4 అనే వెర్బ్ని యూజ్ చేస్తాం. అలానే V5, ఈ V5 ఏంటంటే V1 అండ్ V5 ఈ రెండు సేమ్. ఇక్కడ V1 ఏదైతే బేస్ ఫామో ఇది కూడా బేస్ ఫామే, బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ V1 మనం V5ని మనం డిఫరెంట్ ప్లేసెస్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ V5, ఈ V5 ఏంటంటే హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్. ఈ V5ని థర్డ్ పర్సన్ సింగులర్స్, హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్. ఇక్కడ మనం ఈ వెర్బ్ V5గా మనం యూజ్ చేస్తాం. హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ నేమ్ తీసుకోండి, చందు తీసుకోండి, చందు గోస్. సో ఇలా మనం ఈ V5ని హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ దగ్గర మాత్రమే యూజ్ చేస్తాం. నేమ్ అంటే ఇక్కడ ఓన్లీ సింగులర్ నేమే వస్తుంది. అదే ప్లూరల్స్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారు అనుకోండి, చందు అండ్ రామ్ ఉన్నారు. ఇందాక చందు గోస్ అయింది, చందు గోస్ సింగులర్ కాబట్టి. ఇక్కడ చందు అండ్ రామ్ ఉన్నారు, చందు అండ్ రామ్ గో అవుతుంది. సో ఇక్కడ చందు అండ్ రామ్ అంటే మళ్ళీ గో అవుతుంది. ఈ థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే మనం V5 యూజ్ చేస్తాం. రిమైనింగ్ ప్రొనౌన్స్కి మనం V1 యూజ్ చేస్తాం. మనకి ప్రొనౌన్స్ ఎన్ని? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. మనకి ఇందులో ఈ, షీ, ఇట్ మనకి 7 ప్రొనౌన్స్లో ఈ, షీ, ఇట్కి మాత్రమే మనం V5 యూజ్ చేస్తాం. ఆర్ ఎనీ నేమ్. ఇప్పుడు చెప్పాను కదా, ఈ, షీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్ అంటే ఇవి సింగులర్స్ అనమాట, ఇవి థర్డ్ పర్సన్ సింగులర్స్. ఫ్రెండ్స్, ఈ ప్రొనౌన్స్ గురించి మీకు డీటెయిల్గా తెలియాలంటే మన ఛానల్లో ప్రొనౌన్స్ మీద కంప్లీట్ క్లాస్ చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, చాలామందికి V2 అండ్ V3 ఈ రెండింటి దగ్గర చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. V2 అండ్ V3, ఈ V2, V3 రెండు గతంలో జరిగిపోయినాయి కదా. సో వీటి మీద చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది చాలామందికి. ఈ V2, V3 అనేది మనం రెండు డిఫరెంట్ ప్లేసెస్లో మనం యూజ్ చేస్తాం. V2 అనేది కూడా మనం గతంలో జరిగిపోయింది, V3 కూడా జరిగిపోయింది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ V2నేమో సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాం. దీని స్ట్రక్చర్ ఏమో సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V3 చూస్తే ఇది పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్ అంటే అది ఏ టెన్స్ అయినా ఉండొచ్చు, ప్రెజెంట్లో అవ్వచ్చు, పాస్ట్లో అవ్వచ్చు, ఫ్యూచర్లో అవ్వచ్చు. దీని స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ హెల్పింగ్ వెర్బ్ దగ్గర మనకి ప్రెజెంట్లో అయితే హ్యావ్ ఆర్ హ్యాజ్ వస్తుంది, ప్రెజెంట్ టెన్స్లో. పాస్ట్ టెన్స్లో అయితే హ్యాడ్ వస్తుంది. అదే ఫ్యూచర్ టెన్స్లో అయితే విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ వస్తుంది. సో ఇది పాస్ట్లో చెప్తాం, ఇది పాస్ట్లోనే చెప్తాం. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పినప్పుడు మనం ఈ V2ని యూజ్ చేస్తాం. పాస్ట్ పార్టిసిపుల్ ఇది వచ్చేసి పర్ఫెక్ట్ టెన్స్ ఏ టెన్స్లో అయినా, ప్రెజెంట్ అయినా, పాస్ట్ అయినా, ఫ్యూచర్ అయినా మనం V3ని యూజ్ చేస్తాం. ఓకే, V2, V3 అంటే తెలుసు. ఇప్పుడు ఈ V2ని, V3ని ఎలా గుర్తుపట్టాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ రాస్తే ఐ కంప్లీటెడ్ మై వర్క్. ఇక్కడ సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఇది సింపుల్ పాస్ట్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. దీని మీనింగ్ ఏంటంటే ఐ కంప్లీటెడ్ మై వర్క్, నేను నా వర్క్ని పూర్తి చేశాను. సో పూర్తి చేశాను గతం చెప్పే అనమాట. నెక్స్ట్ V3 చూస్తే ఇదే సెంటెన్స్ ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్.
ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. సో ఇదైనా అదైనా రెండు సేమ్. ఇక్కడ వచ్చేసి కంప్లీట్ చేసిన అని చెప్పడమే, ఇక్కడ చేసిన అని చెప్పడమే. మరి డిఫరెన్స్ ఎందుకు? ఈ రెండు డిఫరెంట్గా ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది ఇంగ్లీష్లో మనం రిథమెటిక్గా చెప్పడం అంతవరకే. నెక్స్ట్ ఇంకొకటి, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి ఇది ఇంతకుముందే జరిగిపోయింది అని చెప్తాం అనమాట. ఇంతకుముందే జరిగింది అని చెప్పే సందర్భంలో మనం ఈ పాస్ట్ పార్టిసిపుల్ని యూజ్ చేస్తాం. మనకి కొన్ని వెర్బ్స్ V2 అండ్ V3 ఈ రెండు సేమ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీటెడ్, కంప్లీటెడ్ ఇది V2 అండ్ V3 అనేది సేమ్ ఉంటుంది. ఇలా సేమ్ ఉన్న వెర్బ్స్ మనం సెంటెన్స్లో ఎలా గుర్తుపట్టాలంటే ఎప్పుడైనా సరే V3కి ముందు ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. అది ఏదైనా ఉండొచ్చు, అది టెన్స్ని బట్టి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే ఇక్కడ V3 ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాలి, V3కి ముందు హెల్పింగ్ వర్బ్ ఉంటే అది వెర్బ్కి ముందు హెల్పింగ్ వర్బ్ ఉంటే అక్కడ అది V3 అని అర్థం. ఈ V2లో హెల్పింగ్ వర్బ్ ముందు ఉండదు. ఇక్కడ చూడండి, ఐ కంప్లీటెడ్ మై వర్క్, ఇక్కడ డైరెక్ట్గా వెర్బ్ వచ్చేసింది. సబ్జెక్ట్ తర్వాత కంప్లీటెడ్ అనే ఈ V2 రాసాం మనం. సో ఇక్కడ V2కి ముందు ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ మనం యూజ్ చేయం, ఎందుకంటే ఇది ఓన్లీ సింపుల్ పాస్ట్ టెన్స్లో మాత్రమే యూజ్ చేస్తాం. సో అందుకే దీని ముందు ఏమి ఉండదు. సో ఇలా మనం V3ని V2ని సెంటెన్స్లో ఇస్తే ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఒకసారి వెర్బ్స్ చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. గో అంటే మనం బేస్ ఫామ్ ఇక్కడ వెళ్ళుట అని అర్థం. V2 వెళ్ళెను, గతం అని చెప్పాను కదా. V2 అంటే వెంట్, గో వెంట్. నెక్స్ట్ గాన్, ఇది కూడా వెళ్ళెను అని అర్థం, గతం కదా. ఇక్కడ వెళ్ళెను, ఇక్కడ కూడా వెళ్ళెను. నెక్స్ట్ గోయింగ్, చెప్పాను కదా, ఇది కంటిన్యూ అవుతుంది ఎప్పుడు. సో ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంటుంది, V1 ప్లస్ ఇంగ్ ఫామ్. V1కి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే మనకి V4 వస్తుంది. అలానే ఈ V2 చూడండి, ఇక్కడ డిడ్ అంటే కంప్లీట్ అయిపోయిందని, డూ డిడ్ డన్. సో ఇక్కడ డిడ్ ప్లస్ V1 యాడ్ చేస్తే మనకి V2 వస్తుంది. ఇక్కడ కంటిన్యూ అయిపోయింది కదా. V5 ఇంతకుముందు చెప్పాను కదా. ఈ V5 దగ్గర ఏంటంటే ఎస్ కానీ ఈఎస్ కానీ మనం ఈ బేస్ ఫామ్కి యాడ్ చేస్తే ఈ V5 అవుతుంది. ఈ V5 మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే, హీ షీ ఇట్, వీటికి మాత్రమే మనం V5ని యూజ్ చేస్తాం. ఇలా మనకి V1 అనేది V2, V3, V4, V5గా మారుతుంది అనమాట. ఇవి మనకు V1, V2, V3, V4, V5. మళ్ళీ చెప్తున్నా చూడండి ఒకసారి. V1 అంటే బేస్ ఫామ్, V2 అంటే ఇది జరిగిపోయింది అంటే పాస్ట్ గతం, ఇది కూడా జరిగిపోయింది అంటే కంప్లీటెడ్ యాక్షన్. ఇది కంప్లీటెడ్ యాక్షనే, ఇది కూడా కంప్లీటెడ్ యాక్షనే. నెక్స్ట్ V4 అనేది కంటిన్యూ అవుతుంటుంది. V4 అనేది కంటిన్యూ, ఏదైనా మనం చెప్పేటప్పుడు కంటిన్యూ అవుతుంది అని చెప్పే సందర్భంలో మనం ఈ V4ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ V5, ఆ V5 వచ్చి అది థర్డ్ పర్సన్ సింగులర్స్, ఆ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి మాత్రమే మనం ఈ V5ని యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అండ్ రెగ్యులర్ వెర్బ్స్. ఫస్ట్ ఇర్రెగ్యులర్ చూద్దాం. ఈ ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఏంటంటే V1, V2, V3 వీటి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఎలా అంటే ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ గో అంటే వెళ్ళుట అని అర్థం, వెంట్ అంటే వెళ్ళెను అర్థం, అంటే V2 పాస్ట్ కదా, వెళ్ళెను. V3 కూడా పాస్ట్, వెళ్ళెను. అంటే చెప్పాను కదా, ఇది పాస్ట్ పార్టిసిపుల్, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తే ఇది ఇంతకు ముందే వెళ్ళెను అర్థం వస్తుంది. వెళ్ళెను, ఇంతకు ముందే వెళ్ళెను. V4 అంటే ఇంగ్ ఫామ్, ఇది కంటిన్యూ అవుతుంటుంది. సో ఇక్కడ వెళ్తుండుట, గోయింగ్. V5 వచ్చి గోస్. ఇక్కడ ఈ గో అనే వెర్బ్కి ఈఎస్ యాడ్ అయింది, అంటే కొన్నిటికి ఎస్ కొన్నిటికి ఈఎస్ యాడ్ అవుతాయి అన్నమాట ఇక్కడ V5లో. ఇక్కడ చూడండి, ఇక్కడ V1, V2 అండ్ V3 ఇవి 3 డిఫరెంట్, అంటే V1, V2, V3 ఈ 3 డిఫరెంట్గా ఉంటాయి. V1, V2, V3 ఈ 3 డిఫరెంట్. నెక్స్ట్ సెండ్, సెంట్. సో ఇక్కడ ఈ V2, V3 ఈ రెండు సేమ్. ఇక్కడ V2, V3 రెండు సేమ్.
ఇక్కడ చూడండి పుట్. ఇక్కడ V1 V2 అండ్ V3 ఈ 3 ప్రొనౌన్సియేషన్ సేమ్. సో ఇక్కడ ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్స్ సేమ్. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ అండ్ స్పెల్లింగ్స్ రెండు సేమ్. ఇక్కడ ఫైనల్గా చూడండి రీడ్, రెడ్. ఇక్కడ రీడ్, రెడ్. స్పెల్లింగ్స్ సేమ్ బట్ ప్రొనౌన్సియేషన్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ స్పెల్లింగ్స్ సేమ్ బట్ ప్రొనౌన్సియేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇవి మనకి ఇర్రెగ్యులర్ వెర్బ్స్. ఇకపోతే రెగ్యులర్ వెర్బ్స్. ఈ రెగ్యులర్ వెర్బ్స్ ఏంటంటే ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఓపెన్, ఓపెండ్, ఓపెనింగ్, ఓపెన్స్. అయితే ఇక్కడ ఈ రెగ్యులర్ వెర్బ్స్ ఏంటంటే మ్యాక్సిమం వెర్బ్స్ ఏంటంటే ఇక్కడ ఈడీతో V2 V3 ఉంటాయి. ఇక్కడ చూడండి ఓపెన్. ఈ ఓపెన్ అనే వెర్బ్ వీటికి వచ్చేసరికి ఈడీ యాడ్ అవుతుంది, V3లో కూడా ఈడీ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లోజ్. ఈ క్లోజ్ చూస్తే ఇక్కడ డి యాడ్ అయింది. సో ఇది V2, ఇది V3. నెక్స్ట్ బర్న్. ఈ బర్న్ చూడండి ఇక్కడ టీతో ఎండ్ అవుతుంది, V2 V3. బర్న్, బర్న్ట్. ఇక్కడ టీతో V2 V3 ఎండ్ అవుతుంది అనమాట. సో బర్న్, బర్న్ట్, బర్నింగ్, బర్న్స్. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఇర్రెగ్యులర్ అండ్ రెగ్యులర్. సింపుల్ ఫ్రెండ్స్. ఈ లెక్సికల్ మెయిన్ ఆర్ యాక్షన్ వెర్బ్స్ అంటే ఏంటంటే ఇవి పనిని గురించి తెలుపుతాయి, అంటే ఇవి పనిని రిప్రజెంట్ చేస్తాయి. ఈ వెర్బ్స్ మనం యూజ్ చేసినప్పుడు పనిని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం ఈ యాక్షన్ వెర్బ్స్ని యూజ్ చేస్తాం, రైట్. ఇంకేంటంటే దీనిలో టైప్స్ ఇర్రెగ్యులర్ అండ్ రెగ్యులర్. ఇర్రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి ఈ V2 V3 V1 వీటిని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటాం. నెక్స్ట్ ఇవి రెగ్యులర్గా ఉంటాయి అంటే మ్యాక్సిమం ఈడి, డి, టీ ఇలా ఉంటాయి కాబట్టి వీటితో ఎండ్ అవుతాయి కాబట్టి వీటిని రెగ్యులర్ వెర్బ్స్ అంటాం. ఇలానే కాదు ఇంకా వేరే చాలా కూడా ఉంటాయి, బట్ మోస్ట్ ఆఫ్ ద వెర్బ్స్ మనకి ఈడి, డి లేదా టీ వీటితోనే ఎండ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇంకో విషయం, ఈ V1 V2 V3 V4 V5 కొన్ని బుక్స్లో ఏంటంటే వీటి ఆర్డర్ డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ V1 నుండి తర్వాత ఈ V5ని ఇలా V2 చెప్తారు. సో ఇలా ఆర్డర్ని మార్చి రాస్తుంటారు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో వీటి మీనింగ్స్ తెలుసుకోండి. సో ఇలా బేస్ ఫామ్ ఒకటి ఉంటుంది, ఇలా పాస్ట్ ఫామ్స్ 2 ఉంటాయి, నెక్స్ట్ కంటిన్యూ ఫామ్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ V5 ఫామ్ ఒకటి ఉంటుంది. అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్కి మనం ఒక వెర్బ్ని యూజ్ చేస్తాం, అది సింపుల్ ప్రెజెంట్ ఫామ్లో ఉంటుంది. లేదు అలానే V4 ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్లో ఉంటుంది, నెక్స్ట్ V3 పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో ఉంటుంది, V2 పాస్ట్ ఫామ్లో ఉంటుంది, అలానే V1 బేస్ ఫామ్లో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఈ V1 V2 V3 V4 V5 అలా గుర్తుపెట్టుకోవద్దు. సో వీటి మీనింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ పాయింట్ చెప్తున్నా. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. సో ఇది మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ వెర్బ్ యాక్షన్ వెర్బ్స్ గురించి. మనం నెక్స్ట్ టైప్ యాక్సిలరీ ఆర్ హెల్పింగ్ వెర్బ్స్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్ మనకి టైప్స్ ఆఫ్ వెర్బ్స్లో సెకండ్ టైప్ యాక్సిలరీ ఆర్ హెల్పింగ్ వెర్బ్స్. ఈ యాక్సిలరీ ఆర్ హెల్పింగ్ వెర్బ్స్ 2 టైప్స్. అవేంటంటే ప్రైమరీ యాక్సిలరీస్ అండ్ మోడల్ యాక్సిలరీస్. ఇప్పుడు మనం 1 by 1 వీటి గురించి చూద్దాం. ప్రైమరీ యాక్సిలరీస్ అంటే ఇవి ఏం తెలుపుతాయంటే పొజిషన్ అండ్ యాక్షన్ అండ్ పొజిషన్ అంటే స్థితిని తెలుపుతాయి, నెక్స్ట్ క్రియ లేదా పనిని తెలుపుతాయి, లేదా ఏదైనా కలిగి ఉండడాన్ని తెలుపుతాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పొజిషన్ని లేదా స్థితిని తెలిపేది మనకి బీ ఫార్మ్స్, నెక్స్ట్ ఇక్కడ యాక్షన్ని తెలిపేది డూ ఫార్మ్స్, నెక్స్ట్ ఇక్కడ పొజిషన్ అంటే ఏదైనా కలిగి ఉన్నాం అని చెప్పే సందర్భంలో మనం ఈ హ్యావ్ ఫార్మ్స్ ఉపయోగించి మనం చెప్తామన్నమాట. ఇవి ఈ హెల్పింగ్ వర్బ్స్ మనకి మెయిన్ వర్బ్స్కి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ బీ ఫార్మ్స్. ఈ బీ ఫార్మ్స్ అంటే ఇవి చెప్పాను కదా, ఇవి స్థితిని తెలియజేస్తాయి. ఇక్కడ బీ అంటే లిటరల్గా దీని మీనింగ్ ఏంటంటే ఉండు అని అర్థం. బీ అంటే ఉండు అని అర్థం. ఇక్కడ ఈ బీ ఫార్మ్స్ ఏంటంటే ఇక్కడ ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఈ బీ ఫార్మ్స్ ప్రెజెంట్లో అయితే యామ్, ఈజ్, ఆర్ హెల్పింగ్ వర్బ్స్ మనం యూజ్ చేస్తాం. పాస్ట్లో అయితే వజ్, వర్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తాం. ఫ్యూచర్లో అయితే విల్ బీ యూజ్ చేస్తాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అంటే నా పొజిషన్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పాలి. అయితే నౌ ఐఎమ్ హియర్ అనాలి. నౌ ఐఎమ్ హియర్. ఇక్కడ నేను యామ్ యూజ్ చేశాను.
నౌ ఐ యామ్ హియర్ అన్నాను. సో ఇక్కడ యామ్ అంటే మనం ఐకి యామ్ యూజ్ చేయాలి. ఈజ్ ఏమో థర్డ్ పర్సన్ సింగులర్స్, హీ షీ ఇట్ ఆర్ ఎనీ నేమ్కి మనం ఈజ్ యూజ్ చేయాలి. ఆర్ వచ్చేసి ఇది ప్లూరల్, ఇది దే ఆర్ వీకి యూజ్ చేయాలి. సో ఇలా నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా అంటే నౌ ఐఎమ్ హియర్ అంటే నా స్థితి, నా పొజిషన్, నేను ఇక్కడ ఉన్నా అని చెప్తుంది అనమాట. ఐఎమ్ హియర్, నౌ ఐఎమ్ హియర్. ఇది ప్రెజెంట్లో అంటే ప్రెజెంట్ నేను ఇక్కడ ఉన్నా కదా, నౌ ఐఎమ్ హియర్. నెక్స్ట్ పాస్ట్. పాస్ట్ ఏంటంటే ఎస్టర్డే నేను అక్కడ ఉన్నా అని చెప్పాలి, అంటే నిన్న నేను అక్కడ ఉన్నా అని చెప్పాలి. ఎస్టర్డే ఐ వాజ్ దేర్, ఎస్టర్డే ఐ వాజ్ దేర్, ఎస్టర్డే ఐ వాజ్ దేర్ ఇలా చెప్పాలి. సో గతంలో అంటే ఎస్టర్డే నిన్న అక్కడ ఉన్నాను కదా, సో ఎస్టర్డే ఐ వాజ్ దేర్. నెక్స్ట్ ఫ్యూచర్. ఫ్యూచర్ని విల్ బీతో చెప్పాలి. ఐ విల్ బీ దేర్, నేను రేపు అక్కడ ఉంటా అంటే టుమారో ఐ విల్ బీ దేర్ అని చెప్పాలి. టుమారో ఐ విల్ బీ దేర్. మనకి ఐ విల్ బీ అంటే ఇక్కడ యాక్చువల్గా ఐకి షెల్ యూజ్ చేయాలి, బట్ మనం స్పోకెన్ లాంగ్వేజ్లో విల్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఐ వి యూ దే ఈ షీ ఇటు అన్నిటికీ మనం ఫ్యూచర్లో విల్ యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ డూ ఫార్మ్స్. ఈ డూ ఫార్మ్స్ ఏంటంటే మనకి యాక్షన్ తెలుపుతాయి. యాక్షన్ అంటే పనిని చెప్తాయి. ఇంతకుముందు చెప్పాను కదా నేను యాక్షన్ వెర్బ్స్ ఫస్ట్ టైప్లో. యాక్షన్ వెర్బ్స్ మొత్తం దీనికి సంబంధించింది. అంటే మనం వెర్బ్ని చెప్పేటప్పుడు డూ డస్లో చెప్తాం అనమాట. ఇవి మనకి హ్యాబిచువల్ యాక్షన్స్, మనం ప్రతిరోజు చేసే పనుల గురించి చెప్తాయి అన్నమాట. డూ అంటే ఏ పనైనా సరే మనం డూ ఫామ్లో చెప్తాం. డస్ అంటే మనకి థర్డ్ పర్సన్ సింగులర్, హీ షీ ఇట్ ఆర్ ఎనీ నేమ్కి మనం అది డస్లో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ తీసుకోండి, అది డూ ఫామ్లో రైట్ అనే ఉంటుంది. అదే ఈ షీ ఇట్కి మనం యూజ్ చేస్తే డస్ ఫామ్లో ఏమవుతుందంటే అది రైట్స్ అవుతుంది. రాయడం, రైట్ రైట్స్, ఐ రైట్, హీ రైట్స్. సో అలా అనమాట. సో మనం ప్రెజెంట్లో మనం డూ డస్ని యూజ్ చేసి చెప్తాం. ఇక్కడేమో థర్డ్ పర్సన్ సింగులర్స్కి డస్, రిమైనింగ్ వాటికి డూ. నెక్స్ట్ పాస్ట్ని చెప్పేటప్పుడు డిడ్ యూజ్ చేస్తాం. ఏ వర్బ్ అయినా సరే డిడ్ అంటే పూర్తి అయిపోయిందని, అంటే డిడ్ ప్లస్ వెర్బ్ 1 రాస్తే అది V2 అవుతుంది. మనం సింపుల్ పాస్ట్లో చెప్పొచ్చు అనమాట. సో ఇది పాస్ట్. నెక్స్ట్ ఫ్యూచర్. ఫ్యూచర్ ఏంటంటే విల్ డూ. సో ఐ విల్ రైట్ ఎ లెటర్ అన్నాను అనుకోండి, నేను లెటర్ రాస్తాను. ఫ్యూచర్లో మనం విల్ యూజ్ చేసి చెప్తామన్నమాట యాక్షన్ని. నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్. ఈ హ్యావ్ ఫార్మ్స్ ఏంటంటే మనకి ఏదైనా కలిగి ఉండడానికి గురించి చెప్తాయన్నమాట. అవేంటంటే మనం ప్రెజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో. ప్రెజెంట్లో అయితే హ్యాస్, హ్యావ్ ఇవి ప్రొనౌన్ని బట్టి చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ పెన్, నేను పెన్నుని కలిగి ఉన్నాను అంటే ప్రెజెంట్లో చెప్తున్నాం. ప్రెజెంట్లో ఐ హ్యావ్ ఎ పెన్, నేను పెన్నుని కలిగి ఉన్నాను, ఐ హ్యావ్ ఎ పెన్. అదే పాస్ట్లో నేను గతంలో కలిగి ఉన్నానంటే ఐ హ్యాడ్ ఎ పెన్ అని చెప్పాలి. అదే ఫ్యూచర్లో ఏం చెప్పాలంటే విల్ హ్యావ్ యూజ్ చేసి చెప్పాలి. ఐ విల్ హ్యావ్ ఎ పెన్ అని చెప్పాలి. ఇది మనకి కలిగి ఉండడాన్ని మనం హ్యావ్ ఫార్మ్స్ చెప్తామన్నమాట. నెక్స్ట్ ఇవి ఫ్రెండ్స్ ప్రైమరీ యాక్సిలరీస్. నెక్స్ట్ మనకి మోడల్ యాక్సిలరీస్. ఈ మోడల్ యాక్సిలరీస్ ఏంటంటే మనకి సిచ్యువేషన్స్, ఈ మోడల్ యాక్సిలరీస్ ఏంటంటే మనకి సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయన్నమాట. అంటే ఇవి సిచ్యువేషన్ పరంగా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, నీడ్ టు, యూజ్ టు, డేర్ టు, ఆట్ టు, మస్ట్. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక సిచ్యువేషన్ అనమాట. అంటే మన మూడ్, మన ఉద్దేశం, మనం ఎక్స్ప్రెస్ చేయాల్సిన ఉద్దేశం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విల్ అంటే భవిష్యత్తులో చేస్తాను అనే సందర్భం. సిచ్యువేషన్ చెప్పాను కదా, సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ విల్ అంటే భవిష్యత్తులో చేస్తాను అని చెప్పడం. అలాగే వుడ్ అంటే ఒకప్పుడు చేసేవాడిని అని చెప్పడం. షెల్ అంటే భవిష్యత్తులో చేస్తాను అని చెప్పడం. ఇవి రెండు సేమ్. నెక్స్ట్ షుడ్ అంటే చేయాలి అని చెప్పడం అన్నమాట. అంటే చేయాలి అని చెప్పే సందర్భంలో మనం ఈ షుడ్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ కెన్ అంటే చేయగలను, ఏదైనా చేయగలను అని చెప్పే సందర్భంలో మనం ఈ కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ 6 కుడ్ అంటే చేయగలిగాను అంటే గతం అనమాట. చేయగలిగాను అని చెప్పే సందర్భంలో మనం ఈ కుడ్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ మే, చేస్తే చేయవచ్చు అని చెప్పే సందర్భంలో మనం ఈ మేని యూజ్ చేయాలి. మైట్ కూడా చేస్తే చేయవచ్చు. ఫ్రెండ్స్ వీటికి డిఫరెన్స్ ఉంటుంది, బట్ లిటరల్గా వీటి మీనింగ్ అయితే ఇదే. నేను వీటి గురించి ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క దాని గురించి వీడియోస్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ యూజ్ టు అంటే
గతంలో అలవాటుగా ప్రతిరోజు చేసే పనులను మనం చెప్పేటప్పుడు మనం యూజ్డ్ టు యూజ్ చేసి చెప్పాలి. నెక్స్ట్ నీడ్ టు, అవసరం ఉంది అని చెప్పే సిచ్యువేషన్లో మనం నీడ్ టు యూజ్ చేసి చెప్పాలన్నమాట. నెక్స్ట్ ఆట్ టు అంటే బాధ్యతను తెలుపుటకు, అంటే ఏదైనా ఇది కూడా చేయాలి అని చెప్పడమే, ఆట్ టు అంటే. నెక్స్ట్ డేర్ టు అంటే ధైర్యంగా చేస్తాను అని చెప్పే సందర్భంలో మనం ఈ డేర్ టు అనే మోడల్ యాక్సిలరీ వెర్బ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మస్ట్ అంటే తప్పకుండా చేయాలి అని చెప్పే సందర్భంలో మనం ఈ మస్ట్ అనే మోడల్ యాక్సిలరీని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ నోట్ ఏంటంటే ఈ మోడల్ యాక్సిలరీస్ అన్నీ మనం యూజ్ చేసినప్పుడు వెర్బ్ అనేది V1 ఫామ్లోనే ఉండాలి. వెర్బ్ అనేది మనం వెర్బ్ యూజ్ చేసినప్పుడు V1 ఫామ్లోనే మనం యూజ్ చేసి ఆ స్ట్రక్చర్ అంటే ఆ సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక సెంటెన్స్ తీసుకొని నేను 1 by 1 ఆ సెంటెన్స్కి అప్లై చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్జెక్ట్ అంటే మనం సబ్జెక్ట్ యూజ్ చేయాలి. హెల్పింగ్ వెర్బ్ అంటే ఇవి, ఈ మోడల్ యాక్సిలరీస్ మనం ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ అనమాట. V1 అంటే వెర్బ్, మనం ఏదైతే వెర్బ్ యూజ్ చేస్తామో అక్కడ వెర్బ్ యూజ్ చేయాలి. ఆబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ చూస్తే ఏంటంటే ఐ విల్ రైట్ లెటర్స్, నేను భవిష్యత్తులో లెటర్స్ రాస్తాను. మనం మామూలుగా స్పోకెన్ చెప్పినప్పుడు ఏమని చెప్తామంటే భవిష్యత్తులో చేస్తాను అని ఏం చెప్పాము, నేను లెటర్ రాస్తానని చెప్తాం అంతే. సో ఐ విల్ రైట్ లెటర్స్, వుడ్ యూజ్ చేస్తే నేను ఒకప్పుడు చేసేవాడిని, ఐ వుడ్ రైట్ లెటర్స్, నేను ఒకప్పుడు లెటర్ రాసేవాడిని అని చెప్తాం అనమాట. నెక్స్ట్ షల్ విల్ రెండు సేమ్. నెక్స్ట్ షుడ్ ఏంటంటే చేయాలి అని చెప్పే సందర్భం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను లెటర్ రాయాలి అంటే ఐ షుడ్ రైట్ లెటర్స్, నేను లెటర్స్ రాయాలి అంటే ఐ షుడ్ రైట్ లెటర్స్ అని రాయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కెన్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఐ కెన్ రైట్ లెటర్స్, నేను లెటర్స్ రాయగలను. ఇక్కడ గలను ఉంది కదా, సో నేను లెటర్స్ రాయగలను. నెక్స్ట్ కుడ్ యూజ్ చేద్దాం. ఐ కుడ్ రైట్ లెటర్స్, నేను లెటర్స్ రాయగలిగాను, ఇది కుడ్. నెక్స్ట్ చేస్తే చేయొచ్చు, ఐ మే రైట్ లెటర్స్, నేను లెటర్స్ రాస్తే రాయొచ్చు. నెక్స్ట్ మైట్ కూడా సేమ్. నెక్స్ట్ యూజ్డ్ టు, నేను గతంలో అలవాటుగా ప్రతిరోజు లెటర్స్ రాస్తుండేవాడిని అని చెప్పినప్పుడు ఐ యూజ్డ్ టు రైట్ లెటర్స్. నెక్స్ట్ నీడ్ టు ఏంటంటే అవసరం ఉంది, నేను లెటర్స్ రాయడం అవసరం ఉంది అంటే ఐ నీడ్ టు రైట్ లెటర్స్, నేను లెటర్స్ రాయడం అవసరం ఉంది, ఐ నీడ్ టు రైట్ లెటర్స్. నెక్స్ట్ ఆట్ టు అంటే చేయాలి అని చెప్పడం. ఇక్కడ ఐ ఆట్ టు రైట్ లెటర్స్, నేను లెటర్స్ రాయాలి. నెక్స్ట్ డేర్ టు, ధైర్యంగా చేస్తాను, ఐ డేర్ టు రైట్ లెటర్స్, నేను ధైర్యంగా లెటర్స్ రాస్తాను. నెక్స్ట్ మస్ట్ ఏంటంటే తప్పకుండా చేయాలి అని చెప్పే సందర్భంలో మనం ఈ మస్ట్ యూజ్ చేస్తాం. ఆ సెంటెన్స్ ఏంటంటే ఐ మస్ట్ రైట్ లెటర్స్, నేను తప్పకుండా లెటర్స్ రాయాలి. ఫ్రెండ్స్, ఇవి మనకి మోడల్ యాక్సిలరీస్. ఫ్రెండ్స్, ఇవే కాదు ఇంకా చాలా హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. మనం ఒక్కొక్క దాని గురించి ముందు వీడియోస్లో డీటెయిల్గా తెలుసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ప్రైమరీ యాక్సిలరీస్ అంటే మనకి బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్. నెక్స్ట్ మోడల్ యాక్సిలరీస్ అంటే విల్, వుడ్, షెల్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, యూజ్ టు, నీడ్ టు, ఆట్ టు, డేర్ టు, మస్ట్. ఫ్రెండ్స్, ఇది మనకి యాక్సిలరీ ఆర్ హెల్పింగ్ వెర్బ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. రిమైనింగ్ టైప్స్ మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో, leave a comment and give a like and share with your friends and family members, and don't forget to subscribe. We will meet in the next video. Until then, this is Chandrasekhar signing off. Bye bye.